మరలా నిన్ను పైకి రానివ్వదు. పాపం అంటే ఎంతసేపు మనకి ఇవే కనబడదు. పాపం అంటే ఏంటండి? అబద్ధం అండి, నిరాశ అండి. నిరాశలో ఉన్నాడు ఎప్పుడు పైకి వస్తాడా? నిరాశ ఏం చేస్తుందో తెలుసా? అత్యంత భయంకరమైన పాపం ఏంటో తెలుసా? నిరాశ. సాతానుగాడుకు తెలుసు ఆ నిరాశలోనే ఉంచితే దేవుణ్ణి చేరలేడని. ఎందుకు? దేవునికి లేఖనం సెలవిస్తుంది, ఆశగల ప్రాణమును తృప్తిపరచువాడు ఆయనే. నీలో ఆశని చంపేస్తాడు సాతానుగాడు. ఎందుకో తెలుసా? ఏముందిలే, యేసుప్రభు దగ్గరికి ఏముందిలే, అందరూ ఇదేలాగా మనకు కూడా. ఈ ఆశని ఎప్పుడైతే నిన్ను చంపేశాడో వాడు సక్సెస్ అయిపోయినాడు లెక్క. ఎందుకు? ఈ నిరాశ నిన్ను అలా లోనికి తీసుకుని వెళ్ళి దేవునికి అందనంత, దేవుని మాటకు వినంత, దేవునితో నువ్వు సారూప్యతలోనికి రానంత దూరాన్ని, ఎడబాటును తీసుకుని వెళ్ళి